రూపాయలతో స్టార్ట్ చేశారు. దాని తర్వాత 6 రూపాయలతో క్రషింగ్ చేయడం జరుగుతోంది. దీన్ని తగ్గించాలనే ఉద్దేశంతో రైతులకి 5 రూపాయలు అని చెప్పేసి తిరుపతి జిల్లా చంద్రగిరి పాకాల మండలాల్లోని ర్యాంపులు మండీలను తిరుపతి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి దశరథ రామరెడ్డి, చంద్రగిరి హార్టికల్చర్ ఆఫీసర్ శైలజ తనిఖీ చేశారు. తోతాపూరి కాయలకు కేజీకి 6 రూపాయల నుంచి 7 రూపాయలు తగ్గకుండా ఫ్యాక్టరీలు చెల్లించాలని కలెక్టర్ ఆదేశించారన్నారు. మార్కెట్లో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఇక మామిడి గిట్టుబాటు ధర పెరగనున్నదని, అప్పటి వరకు రైతులు సంయమనం పాటించాలని రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డైరెక్టర్ నాగేశ్వరరావు సూచించారు. కార్వేట్ నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేజీ మామిడి ధర 6 రూపాయల కన్నా తక్కువ ఉంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, దీనిపై కలెక్టర్ సుమిత్ కుమార్ భరోసా ఇచ్చారన్నారు. పక్వానికి వచ్చాక తోతాపూరి కాయలు కోవేసి గుజ్జు పరిశ్రమలకు తరలించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. స్టార్టింగ్లో 7 రూపాయలతో స్టార్ట్ చేశారు. దాని తర్వాత 6 రూపాయలతో క్రషింగ్ చేయడం జరుగుతోంది. దీన్ని తగ్గించాలనే ఉద్దేశంతో రైతులకి 5 రూపాయలు అని చెప్పేసి తెలియజేసిన వెంటనే ఇది కలెక్టర్ దృష్టికి పోతానే కలెక్టర్ గారు ఎటువంటి పరిస్థితుల్లో 6 రూపాయల కన్నా తక్కువ ఆడేదానికి లేదు అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎంఆర్ఓ గారిని ఇక్కడికి పంపించి ఎండిఓని, ఎస్ఐని అందరినీ ఏ రకంగానూ 6 రూపాయలు తక్కువ ఇస్తే ఫ్యాక్టరీలని మా కంట్రోల్కి తీసుకుంటాం అని చెప్పేసి తెలియజేసి ఏ రైతు కూడా నష్టం వచ్చేటట్టుగా లేకుండా ఖచ్చితంగా 6 రూపాయల కన్నా తక్కువ కానీ ఏ ఫ్యాక్టరీ కానీ అనౌన్స్ చేస్తే ఇమీడియట్గా మాకు కానీ, అదేవిధంగా హార్టికల్చర్ వాళ్ళకి కానీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేస్తే ఆ ఫ్యాక్టరీల పైన తక్షణ చర్యలు తీసుకునేదానికి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కూడా రైతులు సమయాన్ని పాటించి రాబోయే రోజుల్లో డిమాండ్ పెరుగుతుంది కాబట్టి, ఇంకా రేట్లు పెరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు వరకు 6 రూపాయలతో ఈ ఏపీసీ ఫ్యాక్టరీలో కూడా ఖచ్చితంగా అదే రేట్ను మెయింటైన్ చేస్తారు. రైతులందరూ సమన్వయం పాటించి రైతులందరూ కూడా పక్కానికి వచ్చిన కాయలు తీసుకొచ్చి ఆడుకోవాలని చెప్పేసి కూడా మీకందరికీ తెలియజేస్తున్న పత్రికాముఖంగా.